హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఈ మధ్య కాలంలో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కువగా వినిపించే పేరు మార్వాడి యూనివర్సిటీ. అసలు ఈ యూనివర్సిటీ గురించి చాలా విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూనివర్సిటీ అక్రిడిషన్స్ ఏంటి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ గురించి విందాం. అండ్ ఇంకా ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు. అసలు ఇలాంటి విషయాలన్నీ అంటే ఈ మార్వాడి యూనివర్సిటీ గురించి చాలామంది ఇప్పుడు మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ జాయిన్ అవుతున్నారనమాట. సో ఈ యూనివర్సిటీ గురించి మిగతా విషయాలన్నీ మనకి ఇప్పుడు చెప్పడానికి ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి మనకి వాళ్ళ సంస్థల ప్రతినిధులు ఉన్నారనమాట. బ్రహ్మారెడ్డి గారు, వారితోనే మాట్లాడి ఇప్పుడు మనం అన్ని విషయాలు తెలుసుకుందాం యూనివర్సిటీ గురించి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ముందుగా అంటే చాలామంది చెప్తున్నారు ఈ మధ్య నాకు మార్వాడి యూనివర్సిటీ గురించి రిఫర్ చేస్తున్నారు చాలామందికి చెప్పమని. ఏంటి అంటే ఒకసారి మీ యూనివర్సిటీ గురించి ఒకసారి మాకు చెప్తారా? మార్వాడి చంద్రాన గ్రూప్ నుంచి ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టాక్ అండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో వీళ్ళు ఫైనాన్షియల్ సెక్టర్లో ఆల్మోస్ట్ ఇండియాలోనే టాప్ 5 పొజిషన్స్లో ఉన్నారు. సో ఫైనాన్షియల్గా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్. సో దాని నుంచి వచ్చిన సంస్థే మనకి మార్వాడి యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి మనకి గుజరాత్ రాజ్కోట్లో ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే గుజరాత్ అనేదే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి బూమింగ్ ఉంది. దట్టు రాజ్కోట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ అనమాట. ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా లాస్ట్ మనకి 50-60 ఇయర్స్ నుంచి కూడా మంచి గ్రోత్ ఉన్నది. అట్ సేమ్ టైం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా రీసెంట్గా మనకి గ్రోత్ అవుతున్న సిటీ అనమాట. సో ఇక్కడ స్టూడెంట్కి ఫెసిలిటీస్తో పాటు ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. బ్రహ్మారెడ్డి గారు, ఇప్పుడు మామూలుగా యూనివర్సిటీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అసలు ఫెసిలిటీస్ ఏంటి, ఇంకా కొంచెం మాకు మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్తారా? మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 54 డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మనకి స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకి దాంతోపాటు మనకేంటంటే డిఫరెంట్ స్పెషలైజేషన్స్ మనకున్న ప్రజెంట్ ఏదైతే ఇండస్ట్రియల్కి నీడెడ్ ఏదైతే ఉంటుందో ఆ ఇండస్ట్రియల్ నీడెడ్ వైజ్ కూడా మనకి లైక్ కంప్యూటర్ సైన్సే తీసుకుందాం. కంప్యూటర్ సైన్స్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కొలాబరేటెడ్ విత్ మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలాగ డిఫరెంట్ కోర్సెస్. మీకు ఎలక్ట్రానిక్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, తర్వాత మనకి కెమికల్ ఇంజనీరింగ్, ఇలాగ రిలేటెడ్గా ఆల్మోస్ట్ సివిల్ ఇంజనీరింగ్, ఇలాగ డిఫరెంట్ కోర్సెస్ అన్నీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఇండస్ట్రీస్కి నీడెడ్ ఉంటుందో అంటే స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఓరియంటెడ్గా మంచి కోర్సెస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ జనరల్గా ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ స్టూడెంట్స్ ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు జనరల్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటారు. ఫుడ్ గురించి కానీ ఇవి ఎలా ఉన్నాయి, అంటే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి అక్కడ? ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం స్టార్టింగ్ ఫ్రమ్ ద 8 షేరింగ్ నుంచి అప్ టు సింగిల్ షేరింగ్ వరకు కూడా దట్ ఫుడ్ మేజర్గా మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఏంటంటే ఫుడ్ ఎలా ఉంటుంది, పిల్లలు అంటే అక్కడ ఫుడ్కి సెటరేట్ అవుతారా లేదా అనేది అనే దీనిలో చూస్తారు. ప్యూర్గా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మనం డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకి సౌత్ ఇండియన్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్యూర్గా మన సౌత్ ఇండియన్ దట్టు తెలుగు స్టూడెంట్స్కి రిలేటెడ్గా మనం ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఎడ్యుకేషన్ వేరు, యూనివర్సిటీలో చదువుకున్న ఎడ్యుకేషన్ వేరు. అండ్ ఇప్పుడు మార్వాడి ఇలా యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ ఎలా అంటే కొంచెం ఫీజు గురించి ఆలోచిస్తారు పేరెంట్స్ కానీ ఎవరైనా. అసలు ఫీజు పర్టికులర్స్ ఏంటి, ఎలా ఉండబోతాయి, అంటే టర్మ్స్ కానీ అలా ఎలా ఉంటాయి? ఎందుకంటే మనం స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ ఫస్ట్ క్లారిటీ ఇవ్వాల్సిందే ఫీజు పర్టికులర్స్ కాబట్టి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి మనకి ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్. సో మార్వాడి చంద్రన గ్రూప్ నుంచి వచ్చింది కాబట్టి మనకి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా యూనివర్సిటీ వచ్చేసి మనకి మిడిల్ క్లాస్ స్టూడెంట్కి కూడా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే మోటోతో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఫీజ్ వచ్చేసి పర్టికులర్గా మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి మీకు ఆల్మోస్ట్ 1,25,000 అంటే 62,500లోనే మీకు ఎనీ కోర్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంజనీరింగ్ వచ్చేసి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే మనకి బిఎస్ అగ్రికల్చర్ కానీ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా మనకి ప్రొఫెషనల్ కోర్సెస్. ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే మనం ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వచ్చేసి డిఫరెంట్ ఏదో వస్తుంది. ప్రొఫెషనల్ కోర్సులో అంటే మనం ఏదైతే ప్రొఫెషనల్ కోర్సులో నేర్చుకుంటామో సో ఇన్ ఫ్యూచర్ మనకి జాబ్ చేసేది కూడా దాని మీదే చేస్తాం కాబట్టి అంటే ఇద్దరు ఫ్యాకల్టీ కానీ అక్కడ ఉండే ల్యాబ్స్ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ ఎవ్రీథింగ్ సో మనం ఇవన్నీ చూసుకోవాలి. సో
సో మంచి యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ నేర్పిస్తాం. అంటే ఇండస్ట్రీస్కి ఏదైతే నీడెడ్ ఉంటుందో ఆ టెక్నాలజీ అంతా కూడా అత్యంత తక్కువ ఫీజుతో అంటే 62,500 మాత్రమే సెమిస్టర్కి మనం ఛార్జ్ చేస్తున్నాము. సో ఇంకా ఏంటంటే మనకి ఏదన్నా డిఫరెంట్ యూనివర్సిటీస్లో సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. అంటే లైక్ మాకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ కొలాబరేషన్ ఉంది, IBM కొలాబరేషన్ ఉంది. ఇలాంటి కొలాబరేషన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే వితౌట్ సింగిల్ రూపీ కూడా మీకు ఎక్స్ట్రా పే చేయకుండా అదంతా కూడా మనకి యూనివర్సిటీనే బేర్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 8 డిఫరెంట్ సర్టిఫికేషన్స్ కూడా విత్ ఇంజనీరింగ్తో పాటు మనం తీసుకోవచ్చు అనమాట. అంటే జాయిన్ అయిన వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు మిగతా ప్రోగ్రామ్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది అనమాట. అది వితౌట్ సింగిల్ పెన్నీ ఖర్చు పెట్టకుండా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్తో పాటు ఈ స్పెషలైజేషన్స్ రిలేటెడ్ ఏదైతే కోర్సెస్ ఉంటాయో అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనం ఇస్తున్నాం. అండ్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అంటున్నారు. అంటే గుజరాత్ అంటేనే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో రాజ్కోట్లో ఉంది యూనివర్సిటీ అంటున్నారు. నాకు తెలిసి ఇండస్ట్రీస్ అన్నిటికీ దగ్గరలోనే ఉంటుంది. ఎలా ఉంటాయి అంటే వీళ్ళతో ఇంటరాక్షన్స్ కానీ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి? దీనికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తాం. ఆఫ్టర్ 2 years తర్వాత మనకి ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి అందరికీ కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి. సో సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి ఏంటంటే ఏదన్నా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వీళ్ళకి స్ప్లిట్ అవుతారు. సో ఆ రిలేటెడ్గా వీళ్ళకి ఇంటర్న్షిప్స్ అనేది ఉంటాయి. ఇంటర్న్షిప్స్ డిఫరెంట్ కంపెనీస్లో అంటే రిలేటెడ్ వాళ్ళ కంప్యూటర్ సైన్స్ అయితే ఆ రిలేటెడ్ కంపెనీస్తోనో లేకపోతే మెకానికల్ ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్తో మనకి ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇంటర్న్షిప్లో కూడా మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ పర్ మంత్ మినిమము 10,000 నుంచి 1,50,000 వరకు కూడా ఇంటర్న్షిప్లోనే మనకి ఎర్న్ చేయడం జరుగుతుంది. అండ్ మార్వాడి యూనివర్సిటీ అనగానే 100% ప్లేస్మెంట్స్ అనేవి మనకి తెలిసిపోతుంది. సో ఏంటి ప్లేస్మెంట్స్ గురించి వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు ఏంటి అనేది? మనకేంటంటే పర్టికులర్గా ప్లేస్మెంట్స్ వైజ్ చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ నుంచే డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. వెదర్ లాంగ్వేజ్ క్లబ్స్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ రిలేటెడ్ క్లబ్స్ కానీ ఇలాగ డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. సో మనము కొంచెం అంటే కమ్యూనికేషన్లో వీక్గా ఉన్నామా లేకపోతే అలాగ దాన్ని రిలేటెడ్గా ప్లాన్ చేసుకొని మన మెంటర్స్ ఉంటారు. ఈచ్ 20 మెంబర్స్కి వచ్చి ఒక మెంటర్ ఉంటారు. వాళ్ళతో ఇన్ఫార్మ్ చేస్తే మనకి డిఫరెంట్ క్లబ్స్లో మనల్ని యాడ్ చేస్తారు. సో ప్లేస్మెంట్స్ రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్ నుంచే అంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడి చదివినా కూడా మనం ఏంటంటే మేజర్ మన ఆస్పెక్ట్ ఏంటి మనకి మంచి కంపెనీలో మనం ప్లేస్ అవ్వాలి. సో దానికి రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో అది మొత్తం 100% ఫుల్ఫిల్ చేయిస్తాం అనమాట. అంటే సెకండ్ ఇయర్ నుంచి చూసుకుంటే ప్యూర్గా మనకి సబ్జెక్ట్ రిలేటెడ్గా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటాం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో దేనిలో వీక్గా ఉన్నారు, కమ్యూనికేషన్ వైజా, టెక్నికల్ స్కిల్స్ వైజా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ స్కిల్స్ వైజ్ ఏదైనా వీక్గా ఉన్న స్టూడెంట్కి సో ఈ మెంటర్స్ మోటివేషన్తో మనకి ప్లేస్మెంట్స్ కావాల్సిన విధంగా అప్ టు థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు వాడిని స్టూడెంట్ని అనేది మోటివేట్ చేసి మెంటర్స్ అనేది ఫాలోఅప్ చేస్తుంటారు అనమాట. అండ్ మార్వాడి యూనివర్సిటీ గురించి నేను విన్నది ఏంటంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, NCC ఉందని చెప్పి అండ్ ఇంకా స్పోర్ట్స్ మీద కూడా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, జిమ్ కానీ ఇలా చాలా ఉన్నాయని అంటున్నారు. ఏంటి ఒకసారి మీ యూనివర్సిటీ గురించి? మనకి ఏంటంటే NCC కానీ లేకపోతే స్పోర్ట్స్ వైజ్ నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఎవరికైనా అంటే స్పోర్ట్స్ వైజ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనకి స్పెషల్ యాక్టివిటీస్కి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సపరేట్ క్లబ్స్ ఉన్నాయి. సో దానిలో మనం పార్టిసిపేట్ చేస్తే మనం ఆల్రెడీ ఏదైనా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్నాం. సో దానిలో ఏంటంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మనం ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేస్తే సో డే 1 నుంచే నువ్వు దానిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. తర్వాత జిమ్ ఫెసిలిటీస్ మోస్ట్లీ ఇక్కడ నుంచి మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా 99% అందరూ కూడా విత్ ఇన్ ద క్యాంపస్లోనే హాస్టల్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏదైతే నీడెడ్ ఉంటుందో లైక్ జిమ్ కానీ లేకపోతే డిఫరెంట్ స్పోర్ట్స్ కానీ డిఫరెంట్ కల్చర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకి విత్ ఇన్ ద క్యాంపస్లోనే మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఫారెన్ యూనివర్సిటీస్కి కూడా అలా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి ఆ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్పారు. అది ఎలా ప్లాన్ చేశారు? ఐ మీన్ థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి డిఫరెంట్ ఫారెన్ యూరోపియన్ రిలేటెడ్ డిఫరెంట్ కంట్రీస్తో మన కొలాబరేషన్స్ ఉంది. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ 38 యూనివర్సిటీస్తో మనకి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, కొలాబరేషన్స్ ఉన్నాయి. ఆ కొలాబరేషన్లో ఎనీ యూనివర్సిటీ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు అక్కడ ఎడ్యుకేషన్ చేయడానికి మీరేమి ఎటువంటి
అమౌంట్ అనేది మనం పే చేయాల్సిన పని లేదు. మనకి ఏదైతే కొలాబరేషన్స్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్కి మనం ఎటువంటి రూపాయి కట్టాల్సిన పని లేదు. సేమ్ మనం ఇక్కడ ఏదైతే ఫీజు కడుతున్నామో అదే ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే అక్కడ అకామిడేషన్ రిలేటెడ్గా ఇలాంటివన్నీ మనం ఓన్గా ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా మనం ఓన్గా బేర్ చేసుకోవచ్చు అనమాట. దట్టు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ స్టూడెంట్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇలాగా సో అండ్ సో 2+2 ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఒక సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా చేయాలి అని అనుకుంటే 100% వాటికి అప్లై చేసుకొని ఉంటే వాళ్ళకి మనం యూనివర్సిటీ సైడ్ నుంచి గైడెన్స్ ఇస్తాం. డిఫరెంట్ యూనివర్సిటీస్కి మనం అప్లై చేసి సో స్టూడెంట్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ యూనివర్సిటీకి మనం అప్లై చేస్తాం. అక్కడి నుంచి మనకి ఏంటంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే మనం ఫైనాన్షియల్గా బేర్ చేసుకునే క్యాలిబర్ ఉంటే 100% మనం వెళ్ళొచ్చు అనమాట. అండ్ ముఖ్యంగా మీరు ఆంధ్ర అండ్ తెలంగాణ వైస్ చూసుకుంటున్నారు కాబట్టి జనరల్లీ ఏమేమి కోర్సెస్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తున్నారు కోర్సెస్? మోస్ట్లీ ఇప్పుడున్న మార్కెట్ బూమింగ్ ప్రకారం మోస్ట్లీ ఎక్కువ మంది మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడే మనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దీంతో పాటు కంప్యూటర్ సైన్సే కాకుండా మనకి ప్రజెంట్ ఏదైనా ఎలక్ట్రానిక్స్లో కానీ లేకపోతే మెకానికల్ రిలేటెడ్లో కూడా ఆల్మోస్ట్ 5 to 6 lakhs యావరేజ్ ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ఏరియా కనుక మెకానికల్ కూడా మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది యూనివర్సిటీలో. మెకానికల్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్లోనే లేటెస్ట్ సబ్జెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT అంటాం. ఈ ICTలో కూడా మనకి ఫీజు కూడా చాలా నార్మల్గా ఉంటుంది. సెమిస్టర్కి వచ్చేసి 55,000తో మీకు కంప్లీట్ అవుతుంది. దట్టు 100% పర్టికులర్గా ICT ప్రోగ్రామ్కి గుజరాత్లో 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. చాలామందికి అడ్మిషన్స్ చేస్తూ ఉంటారు. మీరు అంటే యూనివర్సిటీ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా? మన యూనివర్సిటీ హెడ్ ఆఫీసెస్ వచ్చేసి విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మనకి రీజనల్ ఆఫీస్ లైక్ గుంటూరులో ఉంది, తర్వాత మనకి విశాఖపట్నంలో ఉంది, ఒంగోలులో ఉంది, నెల్లూరులో ఉంది, తర్వాత తిరుపతిలో ఉంది. సో ఆల్ ఓవర్ ద ఏపీ అండ్ తెలంగాణ మీరు ఏదైతే రీజియన్లో ఉన్నారో సో ఆ రీజియన్లో ఆ ఆఫీస్కి వెళ్ళి మనం డైరెక్ట్గా అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అడ్మిషన్ తీసుకుందామని అనుకుంటారో ఆ స్టూడెంట్కి మేమే వితౌట్ ఎలాంటి ఎక్స్పెన్సెస్ లేకుండా మేమే క్యాంపస్కి ఫ్రీగానే విజిటింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి వన్స్ ఒకసారి మనం విజిట్ చేసి 100% మనకు సాటిస్ఫై అయ్యాము అని అంటే దెన్ ఎందుకంటే ఇది 4 years పీరియడ్ అనేది మనకి లైఫ్లో దట్టు ప్రొఫెషనల్ కోర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇంతవరకు చాలా అడ్మిషన్స్ చేసి ఉంటారు. స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మార్వాడి యూనివర్సిటీ గురించి మీరు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏముంది? లాస్ట్ 3 years నుంచే మనకి స్టూడెంట్స్ ఉన్నారు మార్వాడి యూనివర్సిటీలో. లాస్ట్ 2 years అయితే 100% స్టూడెంట్కి ఒక ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఒక్కటే, దట్టు కొంచెం జర్నీ అనే రిమైనింగ్ వన్స్ దే స్టెప్ ఇన్ ది క్యాంపస్. సో ఎటువంటి స్టూడెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇదర్ ఫుడ్ దగ్గర కానీ ఫ్యాకల్టీ దగ్గర కానీ ఈవెన్ ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి దట్టు మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా టీచింగ్ ఫ్యాకల్టీ అనేది ఉన్నారు. విత్ ఇన్ ద క్యాంపస్లోనే మనకి టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎవ్రీథింగ్ మనం వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. దట్టు మేముంటాము, మా అడ్మిషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మిషన్ రిలేటెడ్ స్టాఫ్ ఉంటారు. సో మనకి ఫ్యాకల్టీ కూడా విత్ ఇన్ ద క్యాంపస్లోనే అవైలబిలిటీ ఉంటారు కాబట్టి ఎనీ టైం మనం పేరెంట్స్ కానీ ఇప్పుడు ఈరోజు ఏంటంటే అందరికీ కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా ఉంది. మనం మినిట్ టు మినిట్ మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో లాంగ్ అని ఈవెన్ ఆడపిల్లల్ని కూడా ఆల్మోస్ట్ ఒక 25 to 30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ కూడా హాస్టల్లో 100% మీకు క్యాంపస్లో పిన్ టు పిన్ అంతా కూడా విత్ ఇన్ మనకి కెమెరాస్తో మానిటర్ చేస్తుంటారు. సో ఎటువంటి ఈవెన్ తెలుగు స్టాఫ్ కూడా హాస్టల్లో కూడా వార్డెన్స్ కానీ లేడీస్ వార్డెన్స్ కానీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఏది ఉన్నా కూడా పేరెంట్స్కి సరే స్టూడెంట్ కంటే కమ్యూనికేషన్ ఏదో ఇంగ్లీషో హిందీయో ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు. పేరెంట్స్కి కమ్యూనికేట్ చేయాలన్నా కూడా మేముంటాము. అట్ సేమ్ టైమ్ వార్డెన్స్, ఎందుకంటే స్టూడెంట్ మనకి కాలేజ్కి వెళ్ళిన టైంలో కాలేజ్లో ఉంటారు, రిమైనింగ్ టైంలో హాస్టల్లో ఉంటారు కాబట్టి మన తెలుగు వార్డెన్స్ కూడా ఉన్నారు. మనం డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు. మన ఏ బ్లాక్లో అయితే ఉంటారో స్టూడెంట్ డైరెక్ట్గా ఆ బ్లాక్ ఫోన్ నెంబరు మనం అంతా ప్రొవైడ్ చేస్తాం. కావాలి అని అంటే
వార్డెన్తో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అట్ సేమ్ టైము మనకి స్టూడెంట్కి ఎవ్రీథింగ్ ఈఆర్పి ఉంటుందండి. ఈఆర్పిలో ఎవ్రీడే మనకేదో ఇంటర్మీడియట్ లాగా హాస్టల్లో ఉన్నాడా లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఎవ్రీథింగ్ మనకి ఈఆర్పిలో చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన క్లాసెస్ ఎలాగా వెళ్తున్నాడు, వాడికి లేకపోతే ఇంటర్నల్స్లో మార్క్స్ ఎలా వచ్చినాయి, తర్వాత వాడికి రిలేటెడ్ ఎవ్రీథింగ్, ఫీ స్ట్రక్చరు, ఫీజు ఎప్పుడు కట్టుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఏదన్నా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా స్టూడెంట్ రిలేటెడ్ అంతా కూడా ఈఆర్పి మెయింటైన్ చేయటం జరుగుతుంది. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇంటర్మీడియట్ అనుకోండి, ప్రిన్సిపల్కో లేకపోతే వాళ్ళ వార్డెన్కో ఎవరో ఒకరికి కాల్ చేస్తాం. ఇదేంటంటే ఇంజనీరింగ్ కాబట్టి మనం టోటల్గా ఈఆర్పిలో మనమే చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్ ఫీ ఎలా ఉంది, లేకపోతే మార్క్స్ ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళ మెంటర్స్ నెంబర్స్ ఉంటాయి. డైరెక్ట్గా మెంటర్కి కాల్ చేసైనా వాడి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ప్రాపర్గా వాడు రీచ్ అవ్వగలుగుతున్నాడా లేదా, అది కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే మాకైనా డైరెక్ట్గా మా బ్రాంచెస్ ఆఫీసెస్లో మీకు 24/7 ఓకే మీకు కాల్ సెంటర్ లాగా నెంబర్స్ ఉంటాయి. మీరు ఎనీ టైం వాళ్ళకి కాల్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రహ్మారెడ్డి గారు, చాలా విషయాలు చెప్పారు. అసలు అంటే నిజంగా ఒక యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడం జరిగింది. అండ్ డెఫినెట్గా మన అంటే వ్యూవర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ గురించి ఒకసారి తెలుసుకొని డెఫినెట్గా మీ బ్రాంచెస్ నెంబర్స్కి అండ్ మీరు మనం డిస్ప్లే చేసే నెంబర్స్కి వాళ్ళు కాల్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.